See, do I need to discuss yesterday like what I discussed, or like can we start without discussing what we discussed yesterday? Better to discuss. Yesterday I did not record the sessions. Okay. See, before that, maybe like if anyone knows or if anyone has gone through these topics, maybe he will explain. If I need to be add any points from my end, I can add few points. Okay. See, better like anyone in this call, maybe like what you understand so far. Please explain again. If I want to repeat, like it will be means not good for me. It's better opportunity. You can explain what you understand. Hello, Loki, Pedretti, Ganesh, Surendra, anyone? ఎస్టర్డే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం చెప్పారు. అవి Okay. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అని చెప్పారు. అండ్ క్లస్టర్ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తా. ఫైర్ వాళ్ళ గురించి కొంచెం అర్థమైంది. ఇంకా కొంచెం బాగా చెప్తే ఈరోజు బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. నీకేం అర్థమైంది, నీకేం అర్థం కాలేదనేది నువ్వు అనేది ఒకసారి చెప్తే దాన్ని పట్టించి మిగతా వాళ్ళనేది వన్ బై వన్ పాయింట్ అనేది యాడ్ చేసుకుంటూ పోదాం. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే మీరు వింటే అది ఎప్పటికి రాదు. మీరనేది మాట్లాడాలి, మీరనేది చెప్పాలి. ఎందుకంటే ఇది నేను చెప్తే అది జస్ట్ వినడం అంటే రాదు, ఎప్పటికైనా మాట్లాడితేనే వచ్చేది. ఇప్పుడు నువ్వు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ అనే మాటకు నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది నువ్వు ఏం చెప్తావు నిన్ను అడిగితే? ఫస్ట్ నువ్వు తెలుగులోనే చెప్పు, ఏం కాదు, ఇంగ్లీష్లో ఏం అవసరం లేదు. ఫస్ట్ నేను సర్వీస్ నా పోర్టల్లోకి వెళ్ళి ఆ టికెట్స్ ఏమో చేయో చూసుకుంటాను. ఆ టికెట్స్ బట్టి ఏం ఇష్యూ ఉంది, యూజర్ ఏమైనా టికెట్ ట్రై చేశాడా అది చూసి నేను అతను రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైర్ ఓకే. వాల్లో ఏ విధంగా లాక్ చెక్ చేసుకోవాలి. ఓకే, అంతేనా అన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? ఉన్నాయి, కానీ ఫ్లూయెంట్గా చెప్పాలంటే తొందరగా రావడం లేదు కొంచెం. ఓకే, సరే సరే. మన ఎవరు మాట్లాడింది ఇందాక? సురేంద్ర. ఓకే, సురేంద్రకి ఏమన్నా లోకేష్, గణేష్, పెద్దిరెడ్డి, దస్తగిరి మీరు ఏమన్నా పాయింట్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటున్నారా సురేంద్రకి? We will monitor the firewall, sir. నిన్న ఏంటి బ్రదర్? అదే నిన్న ఒకటి అడిగితే చెప్పారన్న మీరు, అంటే ఎక్కడ ఇప్పుడు ఒక టికెట్ అలా వస్తానే మీరు ఇన్ఫర్మేషన్ ఏముంది ఆ టికెట్లో, మనం ఎక్కడ ప్యాకెట్ డ్రాప్ అయింది, ఎక్కడ మన ఫైర్ వాల్ సైడ్ వేసి ఉందా, స్విచెస్ సైడ్ ఉందా డ్రాప్ అయిందా, మేబీ రూటర్ దగ్గర డ్రాప్ అయింది అనేది చెక్ చేసుకుంటూ లాగ్స్ వెరిఫై చేసి ఎక్కడ డ్రాప్ అవుట్ అయిందని చెక్ చేసుకొని, మేబీ నెక్స్ట్ టైం మన ఫైర్ వాల్ టీం అయితే మనకు అసైన్ చేసుకొని టికెట్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద కాల్ సపోర్ట్ అంతా చేసుకుంటాం. టెక్నికల్ లేకపోతే నెక్స్ట్ లెవెల్ టీం అయితే ఏదైనా ఉంటే దానికి ఎస్కలేట్ చేసుకోవాలి టికెట్ అని చెప్పారు. కంప్లీట్గా అర్థమైందన్న మన డే బై డే వర్కింగ్లో ఎలా వర్క్ చేయాలని. లోకేష్, నువ్వేమన్నా పాయింట్స్ యాడ్ చేస్తావా? Firewalls సురేంద్రకి. monitoring. ఓకే, ఇంకా నేను చెప్పినాను. నేను ఫస్ట్ అనేది మెయిన్ 3 మేజర్ పాయింట్స్ అనేది చెప్పాను. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో లేకపోతే మన ఇనిషియల్గా ఐటీ రిక్రూటర్ అనేది ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో అది చెప్పకూడదు. ఇప్పుడు పెద్దిరెడ్డి అనేది లేకపోతే సురేంద్ర అనేది లోకేష్ అనేది జస్ట్ అనేది ఫైర్ వాల్ అనేది మానిటరింగ్ చేస్తామంటే, ఇప్పుడు మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాట్ ఎవర్ వీ డన్ సో ఫార్, లైక్ ఇన్ దిస్ 3 years of experience or 4 years of experience, we need to explain them in short 5 minutes. How you are going to explain them, and that is you need to remember. Okay, how you are resolving the issue he is not asking. Okay, he will who will ask in technical interview? They will ask a question.
they are asking what is your roles and responsibilities, and you guys are explaining like what you are going to do whenever any issue comes. Is it a right way to inform to the IT recruiter or whoever called you? No, No, as I'm saying, okay. Yeah, please go ahead, no. Lokesh. At last, how much? What are the activities we did in last previous company? We need to tell those activities. Okay. Like Then what are you going to inform them? implementing that security policies and also this NAT configuration, creating network objects. In difficult How you are situations, going how to explain? No. See, you were saying that you are doing the work, okay? That you Hmm. can say how you are going to implement the changes and means. See, as I'm saying again, please remember these points, okay? If any IT recruiter call initial call, okay? What is your roles and responsibilities? Like as Surendra is saying that service now means first of all you need to say here we are using a ticketing tool service now. That is our first point, okay. In my Okay. current organization they are means we are using a service now ticketing tool, and we used to get alerts, and which type of alerts means incidents, changes, Change request. changes this is request. most this is most important, like, okay. I usually means I used to work on incidents, changes, request. For example, if any queue manager is there in our shift, they used to assign whoever in the shift incidents or changes are, it is a round robin, okay. If it is first of all they are assigning one incident to Lokesh, maybe they will next assign to Surendra or Ganesh or Petriti or Dastagiri or or me, okay. Whoever in the shift, first they will assign the tickets to according to the round robin. First of all the incident. So here we are working on incident and changes. See, next if you're see, you can explain or which type of instance you are going to work, that is your wish. But next time, like means next point is changes. We used to work on the changes on which firewalls, okay. I'm working on changes on based upon the user requirement. I'm working on a changes like firewall or Palo Alto or Fortinet or Cisco product. Whichever change was assigned to me, I used to work, okay. This is the second point. And third point maybe request. Sometime if user has some generic information, and if it is assigned to me, then I will provide the basic information to whoever raise a request. This is the basic three points which we need to explain in what in initial call means in troubleshooting call in roles and responsibilities, okay. See which type of maybe in technical interview or maybe in IT recruiter also. Sometimes if IT recruiter he has experience, for example 3 or 4 experience, if he has called a number of engineers or a number of security engineers, he knows something, okay. He knows definition. Maybe he might have asked some definition, okay. For in entity data, like he has asked he has asked about what is VPN, what is DNS, what is 3CP uncheck. Maybe some IT recruiter or technical persons, maybe they will ask what they knows and what he has experience, and maybe they might have asked whatever he knows, okay. Maybe we need to ready with like in initial call as well, like maybe see, because if it is a big organization, right, if it is a MNC company or maybe uh, like not global, maybe outside, maybe that time they will ask basic questions, or definitely means in some IT recruiters they will directly ask what all the experience do you have, how many experience do you have, and they will directly ask like what is your convenient time to schedule the interview. They will ask, and maybe in technical round you can explain first these 3 points what we discuss, and later like you can explain like what you have done so far, like how you resolve the issue, and if you are not resolving the issue by yourself, like if it has escalated from your end to next level, how they resolve the issue. These questions we may expect in interview, okay. Okay. Okay, thank you, Lokesh. See, this is the roles and responsibilities that we discussed yesterday. Next one is I have explained all the topics, okay. Which topics I covered?
These are all the topics. In interview, in technical interview, we may expect all these questions, and because this is the real time scenarios are real time work what we are doing. If any security engineer doing work on firewall, he has to know about these basic concepts. Okay, basic work. As you know, do you want me to explain what about the firewall? Everyone has to speak, because this topic we discussed a number of times. If you're asking me what if you can explain firewall, I can do it from my end. Okay, Not required. everyone has to speak, because see, whatever we discussed, as we discussed yesterday, or miss I informed yesterday, I will discuss about this point for 10 to 15 minutes. I don't want to spend more time on these topics, but you have to confirm from your side whether you are confident about these topics. If no one is speaking, I will ask some questions to anyone. Can anyone tell what is meaning of stateful inspection? Surendra, can you please explain what is meaning of what is the definition of stateful inspection? stateful actually ఏంటి సురేంద్ర, గుర్తులేదా? yes sorry. Okay, see, I already posted in the group chat like what is the definition of the stateful inspection. Maybe like if you didn't check like what is the meaning and for what reason, that means you please go through that whatever I posted. Anyone knows Yeah. about the stateful inspection? Whenever the traffic flows through the firewall will maintain state of connections. Very In good, that very good. in that connection table, we will find that source IP address, destination IP address, source port number, and destination port number. It means it stores the state of the connection. అది ఒక్కటి చెప్తే సరిపోతుంది మనకు. ఇది స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటే జనరల్ గా అనేది ఇట్ మెయింటైన్స్ ద స్టేట్ ఆఫ్ ద కనెక్షన్. యాజ్ యూ సెడ్, ఇట్ స్టోర్ ద స్టేట్ ఆఫ్ ద కనెక్షన్ మీన్స్ సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అండ్ సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్. If it doesn't store, then how come return traffic it goes to the firewall without defining a bidirectional rule? Are you getting? Because see, this is the most important. In every interview we may expect this question. If you are not clear, then means you need to read by yourself. As I'm explaining clear, okay. First traffic అనేది ఒక యూజర్ అనేది ఒక పెద్దిరెడ్డి లేకపోతే ఒక సురేంద్ర కొత్త యూజర్ అంటే కొత్త రూల్ నేను డిఫైన్ చేశాను ఫైర్వాల్లో. ఓకే, ఫైర్వాల్ డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది ట్రాఫిక్ అనేది ఫైర్వాల్ నుంచి వెళ్తే ఫస్ట్ అనేది ఆ కనెక్షన్ రాసుకుంటుంది. అంటే కొత్త సోర్స్, కొత్త డెస్టినేషను, లేకపోతే ఎగ్జిస్టింగ్ డెస్టినేషన్, ఆ సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్ట్ అనేది ఒక స్టేట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. అంటే అప్పుడు ఫైర్వాల్ అనేది TCP 3-way హ్యాండ్షేక్ ద్వారా ఇప్పుడు ఈ స్టేట్ అనేది ఇట్లా, తర్వాత రివర్స్ ట్రాఫిక్ అనేది సేమ్ కనెక్షన్ ఉంది కాబట్టి దాని ద్వారానే, అందుకే స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఇస్ ద ఉన్నది కాబట్టి ఇది నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫైర్వాల్స్ ఎలా ఉన్నాయంటే స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ కాదనమాట. అంటే ఫార్వర్డ్ ట్రాఫిక్ ఒకటి, మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఒక రూల్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు 2 రూల్స్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 2 రూల్స్ అనేది క్రియేట్ చేసే బదులు ఈ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అనేది డిఫైన్ చేయడం వల్ల, ఒక ఫ్యూచర్ అనేది ఉండడం వల్ల మనము 2 రూల్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ రిటర్న్ ట్రాఫిక్, ఇఫ్ యూ డిఫైన్ వన్ రూల్, ఓకే, టు యాక్సెస్ ద డెస్టినేషన్ whenever packets is coming from the internet, or if traffic is coming from outside, it checks in the state table whether particular user and destination, it goes through this connection itself. Okay, are you clear about this one? It doesn't require a bidirectional rule if we have a future stateful inspection. లొకేషన్ అనేది సింపుల్ చెప్పండి, ఇట్ స్టోర్ ద స్టేట్ ఆఫ్ ద కనెక్షన్ మనం చెప్పాలి. తర్వాత సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, సర్వీస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. రిటర్న్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు స్టేట్ అనేది ఉంటుంది కాబట్టి, స్టేట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వస్తుంది. చెప్పాలి. ఇదంతా క్లియర్ ఉందా లేదా? ఇది నేను చాలా సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది అర్థం కాలేదంటే నేనేం చేయలేను. అది మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. సి, okay, what is meaning of explicit rule?
Dastagiri, can you please explain what is the meaning of explicit rule? If you know, please yes. If you don't know, please no. Say no. Explicit rule. Okay. Anyone except Lokesh? We need to configure the policies. We need to configure the policies. We need to configure the policies. Means Prasad? No. Prasad, do you know anything about explicit rule? నా ఇంప్లిసిటీ రూల్స్ అంటే ప్రీ డిఫైన్డ్ గా కాన్ఫిగర్ చేయాలి న్యూగా. ఎక్స్ప్లిసిట్ No. నువ్వు చెప్పే పదమే తప్పుగా చెప్తున్నావు. ఎక్స్ప్లిసిట్ రూల్స్ అంటే ప్రీ డిఫైన్ గా కాన్ఫిగర్ చేయాలంటే అది తప్పు, సెంటెన్సే తప్పు. అందుకు నువ్వు మాట్లాడితేనే, ఎప్పటికైనా కానీ మనం మాట్లాడితేనే మనకు అర్థమయ్యేది. కృష్ణ ప్రసాద్, do you know about what is the meaning of explicit rule? Say yes or no. If you don't know, please say no. Okay, thank you. Lokesh, can you explain about explicit rule? Like manually configuring in checkpoint. Yes, it's correct. 100% again. Explicit is rule nothing but whatever rules we are configuring, right? Those are all the explicit rules. Okay. Maybe see at one time, as I'm saying from n number of times, it's not possible to remember, okay, everything, okay, but please try to remember, okay, because see we are explaining in a proper way, and to make better understand, I'm asking each and everyone. See, now he is answering the question. Maybe if next time he's asking, right, if he has answered, then why we didn't remember, why we can't answer, you need to ask yourself, okay. Please ask yourself. Then next to ఏది ఎక్స్ప్లిసిట్ రూల్స్ అంటే సింపుల్ గా వాట్ ఎవర్ వి రూల్స్ కాన్ఫిగర్డ్, రూల్ నెంబర్ 3 నా రూల్ నెంబర్ 4 ఏవైతే అవన్నీ కాన్ఫిగర్ ఇస్తున్నామో అవి ఎక్స్ప్లిసిట్ రూల్స్ అన్నమాట. మాన్యువల్ గా అడ్మినిస్ట్రేషన్ అనేది రూల్స్ అనేది కాన్ఫిగరేషన్ అన్ని ఎక్స్ప్లిసిట్ రూల్స్ అంటాం అనమాట. ఇంప్లైడ్ రూల్స్ అంటే, ఇంప్లిసిట్ రూల్స్ ఆర్ ఇంప్లైడ్ రూల్స్ ఆర్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఎనీవన్? Rules created by firewall. Yes, means it is a predefined rules, okay. As I think who has informed before, who has Pedredi, he has answered for explicit rules, predefined rules. It's not the means implied rules is the predefined is nothing but already rules అనేది డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట. దాని అర్థం predefined rules అనేది implied rules అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు if you click on this action, right, and in the implied rules, see we are not manually configured these rules, okay. This rules has configured automatically whenever we done this config, means first time wizard. This configuration, you see, if you could see, right, I'm just clicking all. This is the implied rules, okay, which is by default configured. Okay, one second. Are you clear? Yes. Yeah, are you clear, guys? Okay, now fine. Okay kada? Yes. Okay, thank you everyone. See, క్లీనప్ రూల్ అంటే ఇంప్లిసిట్ డినైల్ ఉన్నాను ఒకటే. క్లీనప్ రూల్ అంటే డెఫినేషన్ ఎవరో ఒకరు చెప్పండి. పెద్దిరెడ్డి ఆర్ సురేంద్ర ఆర్ ఎవరో దస్తగిరి, ఎవరో ఒకరు. క్లీనప్ రూల్ అంటే Cleanup rule doesn't match the any above rule. Okay, very good. Means if traffic is not matching by the above rule, it drops through the cleanup rule. Okay, very good. What is meaning of stealth rule? Dastagiri, you need to answer this question. Stealth rule. To protect the firewall. Very good. Yeah, please go ahead. To protect the firewall. How you would protect the firewalls? Means if you want to protect the firewall, like how you define a rule? Unauthorized users ప్రొటెక్ట్ చేస్తాను ఫైర్వాల్. కరెక్ట్ చెప్పాలి. టు ప్రొటెక్ట్ ద ఫైర్వాల్ రూల్ ఇది అనాథరైజ్డ్ అటెంప్ట్స్ ను from whom? బ్లాక్ చేస్తాం. To protect the firewall from whom?
Okay, it means that you were saying that you define a rule. See, means I'm going to answer. Okay, see, stealth rule is nothing but we need to define a rule on top of the rule, and if any another person is trying to access the gateway, we need to define a rule as a drop rule, because we won't allow another person to access the gateway or management server. Okay, are you clear, guys, about the stealth rule? Yes, sir. ఓకే, సి మనం ఓఎస్ ఏది ఫైర్ వాల్ ఓఎస్ అనేది ఏం వాడతాం? Gaya OS. వెరీ Gaya. గుడ్. ఓకే, ఓకే, సి దిస్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ every we may expect in every interview. Can you please explain about a three-tier architecture for checkpoint firewall? Gateway Three-tier smart architecture is console. yeah, yeah, please go ahead, please tell me. Gateway smart console. థర్డ్ వన్ ఏదో ఇంకొకటి గుర్తు రావట్లేదు. సి మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, త్రీ-tier ఆర్కిటెక్చర్ అంటే మనము జనరల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం టెన్షన్ పడవచ్చు. ఇప్పుడు త్రీ-tier ఆర్కిటెక్చర్ అంటే మనం ఒక క్లస్టర్ సెటప్ కానీ, మనకు నార్మల్ గా మనం ఏం చేస్తాం, కంపల్సరిగా గేట్వే కావాలి అంటే ఫైర్ వాల్ కావాలి, మేనేజ్మెంట్ సర్వర్ కావాలి. అప్పుడు గేట్వే మేనేజ్మెంట్ సర్వర్ అంటే ఒక స్మార్ట్ కన్సోల్ అనే అప్లికేషన్ ద్వారా మనం మేనేజ్ చేస్తాము. ఇప్పుడు ఇవి సెక్యూరిటీ గేట్వే, మేనేజ్మెంట్ సర్వరు, స్మార్ట్ కన్సోల్, ఇవి మనకు ఏమైనా తెలియని పదాలా? నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే గేట్వే స్మార్ట్ కన్సోల్ అని చెప్తున్నావు. అట్లా Okay. చెప్పకూడదు. ఎట్లా చెప్పాలి, మనం ఫస్టే మనం ఒక క్లారిటీ ఉండాలి. సెక్యూరిటీ గేట్వే అంటే ఫైర్ వాల్ ఉంటుంది, మేనేజ్మెంట్ సర్వర్ ఉంటుంది, స్మార్ట్ కన్సోల్ ఉంటుంది. ఇది ఒక Okay. క్లారిటీతో అన్న ఉండాలి. ఓకే, ఒక డౌట్ అన్న, ఇప్పుడు మీరు ఇక్కడ 3-way ఆర్కిటెక్చర్ అన్నారు కదా, ఇప్పుడు ప్యారలల్ అవుట్ కూడా ఇదే సేమ్ అన్న? త్రీ-tier ఆర్కిటెక్చర్ అనేది పాలో ఆల్టో కంటే మాక్సిమం ఒకటే. ఇప్పుడు అంటే సేమ్ అంటే, కానీ అక్కడ స్మార్ట్ కన్సోల్ ఉండదు. ఇప్పుడు నిన్ను అడగడు, ఇప్పుడు చెక్ పాయింట్ కు త్రీ-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఇవి అన్నమాట. ఇప్పుడు పాలో ఆల్టోకు నేను నిన్న చెప్పినా కదా, పాలో ఆల్టో ఇది కన్సోల్ అనేది మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు అది ఇట్లా స్మార్ట్ కన్సోల్ అప్లికేషన్ ఉండదు, వయా జియోఏ ద్వారానే మనం మొత్తం చేస్తాం అనమాట. అక్కడ గ్రాఫికల్ యూజర్ లేదు, అక్కడే ఉండదు. అక్కడ త్రీ-tier ఆర్కిటెక్చర్ ఏమి ఉండదు. అంటే కాన్సెప్ట్ ఒకటే. అంటే కాన్సెప్ట్ ఏంది, మేనేజ్మెంట్ సర్వర్ ఉంటుంది, తర్వాత ఫైర్ వాల్ ఉంటుంది, తర్వాత మేనేజ్మెంట్ సర్వర్ ని గేట్వేని ఏది మేనేజ్ గేట్వే. చేస్తుంది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేట్వే అండ్ మేనేజ్మెంట్ సర్వర్, ఇప్పుడు దేని ద్వారా మనం రూల్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఎట్లా చెప్తాము? స్మార్ట్ కన్సోల్. స్మార్ట్ కన్సోల్. ఎవరు ఆన్సర్ చెప్పింది మేనేజ్మెంట్ సర్వర్ అని? స్మార్ట్ కన్సోల్ ద్వారా. స్మార్ట్ కన్సోల్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు మనం రూల్స్ అనేది మామూలుగా దేని ద్వారా లాగిన్ అయ్యి చేస్తామంటే త్రూ స్మార్ట్ కన్సోల్. అలానే ఇప్పుడు పెద్దిరెడ్డి అడిగిన క్వశ్చన్ కు పాలో ఆల్టో కానీ అదర్ ప్రోడక్ట్స్ కానీ మనకు ఇవే త్రీ-tier ఆర్కిటెక్చర్ అంటే ఉండదు. ఇప్పుడు పాలో ఆల్టోకి అయితే, పాలో ఆల్టో కానీ ఏ ఫైర్ వాల్స్ కైనా ఇది రెండు కామన్ అనమాట. ఏది, మేనేజ్మెంట్ సర్వర్, గేట్వే కామన్, బట్ హౌ యు ఆర్ మేనేజింగ్, హౌ యు ఆర్ క్రియేటింగ్ అ రూల్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, పాలో ఆల్టోకి అయితే మనం ఎట్లా చేస్తామంటే త్రూ పనోరమా, అది ఒక ఇది రాసినానులే మీకు అందరికి సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఈ టేబుల్ రాసినాను, ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, Okay. ఈ త్రీ-tier ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సెక్యూరిటీ గేట్వే, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫైర్ వాల్. మేనేజ్మెంట్ సర్వర్, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మేనేజ్మెంట్ సర్వర్, వాట్ యూ డూ, లైక్ what management server does. Okay, you can explain what you know, what you done. Okay, smart console is if you want to access a management server or this smart console application is to access the management server. Once we get access, we can configure the rules. See, so far, like okay, how to create a rule, ఇది తెలుసు కదా అందరికి, హౌ టు ఎట్లా క్రియేట్ చేస్తాం, రూల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది డైరెక్షన్స్ తెలుసు కదా. రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటంటే తెలియదా, తెలుసా? సోర్స్ త్రూ డెస్టినేషన్ అది చూపించారు మేడం. రూల్స్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే మనం ఎట్లా చెప్పాలంటే, సెక్యూరిటీ పాలసీస్ లోకి వెళ్ళి మనము సెక్యూరిటీ పాలసీస్ లో ఇప్పుడు రూల్స్ ఆల్రెడీ డిఫైన్ ఉంటే, ఒక రూల్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ వస్తుంది, నాకు ఒక రూల్ అనేది డిఫైన్ చేయాలి. ఆ రూల్ అనేది ఎక్కడ డిఫైన్ చేయాలంటే 3 రూల్ కింద డిఫైన్ చేయమని చెప్తాడు, రిక్వెస్ట్ వస్తుంది. థర్డ్ రూల్ కింద డిఫైన్ చేయమని చెప్తే అప్పుడు ఏం చేస్తావు, 3 రూల్ కాడికి పోయి దానిపైన క్లిక్ చేసి బిలో అని కొడితే 4 రూల్ వస్తుంది. ఆ 4 రూల్లో వాడేం రిక్వెస్ట్ చేసినాడో అతను మనము ఈడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సేమ్ రిక్వెస్ట్ అవే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th రూల్ కింద ఒక రూల్ క్రియేట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు 5th రూల్ కింద ఎవరైనా క్రియేట్ చేయమని చెప్తారా ఒక రూల్ అనేది? చెప్పాలా ఆన్సర్? No. The last rule is the cleanup rule. చెప్తారా? ఫిఫ్త్ రూల్ క్లీనప్ ఉంది కదా. ఇప్పుడు 5th రూల్ కింద ఎవరైనా ఒక యూజర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తాడా అంటే, మామూలుగా 5th రూల్ కింద రూల్ అనేది డిఫైన్ చేయాలని చెప్పేసి
ఫిఫ్త్ రూల్ తర్వాత క్లీనప్ రూల్ కదా? అంటే అబౌవ్ ఫిఫ్త్ రూల్ రూల్ అనేది క్లీనప్ రూల్. ఇంకా అబౌవ్ రూలే సిక్స్త్ నుంచి క్లీనప్ రూల్ ఉంటుంది. ఒక నిమిషం సి ఆల్రెడీ వి డజంట్ డిఫైన్ మ్యాచ్ ద ఎనీ అబౌవ్ రూల్ అన్నప్పుడు ఇంకా క్లీనప్ రూల్ ఉంటుంది ఆటోమేటిక్ గా ఒక నిమిషం సి my question is like we have a fifth rule is a cleanup rule. Okay, Krishna Prasad Reddy or Dastagiri, he has like he is the one of the user. Okay, he has requested us to create a rule below fifth rule. Can we go ahead to create a fifth below fifth rule means after fifth rule? Yes or No, 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 no? no. Then no, no. in the case like what you will do? If we say no, then what you will do? We inform the Yeah, very good. Yeah, please go ahead. who raise the request అన్న. అంతే కదా, సింపుల్ గా ఏం చెప్తావు, ఏం ఇన్ఫార్మ్ చేస్తావు? అంటే క్లీనప్ రూల్ ఉంది కదా, ఫిఫ్త్ రూల్ లో క్లీనప్ రూల్ ఉంది, దాని తర్వాత రూల్ క్రియేట్ చేయలేము కాబట్టి అతనికి తెలియదు, అతను టెక్నికల్ పర్సన్ కాదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ బై మిస్టేక్ లో అతను ఫిఫ్త్ రూల్ కింద క్రియేట్ చేయన్నాడు. బట్ ఫైర్ వాల్స్ లో ఫిఫ్త్ రూల్స్ ఉన్నాయి. బై మిస్టేక్ ఆ ఫిఫ్త్ రూల్ కింద డిఫైన్ చేయని మెన్షన్ చేసినాడు. నువ్వేం Okay. చెప్తావు అతనికి? ఏం చెప్తావు? ఫిఫ్త్ రూల్ కింద ఎందుకు డిఫైన్ చేయకూడదు అనేది నువ్వు అతనికి ఏ విధంగా చెప్తావు? దట్ ఈస్ ద లాస్ట్ రూల్, దట్ ఈస్ ద క్లీనప్ రూల్, దట్స్ వై we can't create the another rule after fifth rule. Please You are going to answer this to requester. For what reason you are not creating the rule below fifth rule? That is your answer. Okay, can someone explain like what you are going to answer the requester? the above rules doesn't match the అని చెప్పొచ్చు. It doesn't match the above rules. You need to go for No. You are explaining about the cleanup rule definition. అంటే ఈ క్లీనప్ రూల్ రావడానికి అంటే ఆ 4th మ్యాచెస్ లో ఎక్కడ ఈ రూల్ కాన్ఫిగరేషన్ లేదు. నేను అడిగే సింపుల్ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఫిఫ్త్ There రూల్ is no కింద use. There is no use we create after cleanup rule. If you See- create the rule also, you can't access. then what you will do in the case? I will explain to that user the every No. package will. See, no, what you will do in the case? What you are going to inform, like if he wants to achieve, if he wants to pass the traffic, then what you are going to inform? You answered 100% correct. Whatever he answered, right? See, you need to explain what he has explained now. But my question, see, like if we are defining a rule below cleanup rule, then if he wants to pass the traffic, he doesn't know that. Okay, then he wants to access. Then what you are going to do? That you don't answer. Okay, can anyone say answer to this? Pedireti, Dastagiri, or anyone? ఇప్పుడు ఫిఫ్త్ రూల్ అంటే క్లీనప్ రూల్. అతను తెలియకుండా క్లీనప్ రూల్ కింద ఒక రూల్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు క్లీనప్ రూల్ కింద క్రియేట్ చేస్తే అది వేస్ట్. అది అంటే ఆటోమేటిక్ గా ఫిఫ్త్ రూల్ ద్వారానే నీ ట్రాఫిక్ అనేది డ్రాప్ అవుతుంది. ఆన్సర్ కూడా చెప్తాను, ఫిఫ్త్ రూల్ ద్వారానే నీ ట్రాఫిక్ డ్రాప్ అవుతుంది, సిక్స్త్ రూల్ వరకు రాదు. ఒకవేళ సిక్స్త్ రూల్ వరకు మనకు రాకూడదంటే, ఇప్పుడు నీ ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ కావాలంటే మనం యాజ్ అ సెక్యూరిటీ ఇంజనీర్ గా మనం ఏం చేస్తాము అనేది సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇది అంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయితే కాదు. జనరల్ గా మనం ఆలోచించినా దొరుకుతుంది. అంటే అబౌవ్ రూల్ ఏదైనా మ్యాచ్ అయితే అందులో యాడ్ చేయొచ్చానా? చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఏం చేస్తాం జనరల్ గా? చెప్పాలి ఆన్సర్. ప్రసాద్, ఏమనుకుంటున్నావు దీనికి ఆన్సర్? నీ ఆలోచిస్తున్నా. అంటే ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించైతే చెప్పమని చెప్తాండి. ఇది లోకేష్, నువ్వేం చెప్తావు? I will suggest to create rule above cleanup rule. సి ఆన్సర్ చెప్పడానికి ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నారు? అదేమన్నా కాంప్లికేటెడ్ ఆన్సరా? చెప్పు, మీరే చెప్పండి. అది అంత కాంప్లికేటెడ్ ఆన్సరా?
అట్లీస్ట్ అనేది మనం ఇది చెప్పలేకపోతే ఎట్లా చెప్పు? ఇన్ని రోజులు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా వేస్ట్ అదేనా అయింది. చెప్పేమన్నా అబౌవ్ రూల్ క్రియేట్ చేస్తామంటే మీరు అబౌవ్ రూల్లో నువ్వేమంటున్నావు అంటే సోర్స్లో డెస్టినేషన్లో దాంట్లో యాడ్ చేస్తామని అంటున్నావు. దాని బిఫోర్ 5th రూల్ కు ముందే క్రియేట్ చేయొచ్చు కదా అని అంటున్నాను. దెన్ నువ్వు అది చెప్తే నేను లోకేష్ చెప్పినప్పుడు లోకేష్ కింద ఆన్సర్ కరెక్ట్గా చెప్పినా అని చెప్తాను, నువ్వు చెప్తే ఇప్పుడు తప్పింది చెప్తాను. సరే ఒకసారి అనేది నువ్వు ఆన్సర్ చెప్పినావు, ఒకసారి నువ్వు చూసుకో తర్వాత రికార్డింగ్ సెషన్. ఓకే, సి వీ నీడ్ టు డిఫైన్ అ రూల్ ఆన్ టాప్ ఆఫ్ ద రూల్. ఓకే, వీ నీడ్ టు సజెస్ట్. ఓకే, ఇఫ్ హీ వాంట్స్ టు like pass the traffic through the firewall. Okay, we need to define on above rule. Like cleanup rule means we can't define below the cleanup rule. We need to create on top of, like, that is your wish where you are going to create. For example,